నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ట్యాంక్ బండ మీద నిర్వహించారు. ఇక అతిరథ మహారథులను పిలిచాము అని చెప్పారు. సోనియా గాంధీకి ప్రత్యేకంగా సన్మానం చేయాలని చూశారు. తెలంగాణ తీసుకువచ్చింది కేసీఆర్ కాదు, తెలంగాణలో అనేక మంది ప్రాణత్యాగం వల్లే తెలంగాణ వచ్చింది అని చెప్పినా కూడా తెలంగాణలోని కేసీఆర్కి ప్రత్యేక ఆహ్వాన పత్రికను పంపారు, ప్రత్యేకంగా సీటు కేటాయించారు. ఇక తెలంగాణ ఆవిర్భావంలో బీజేపీ సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారు అని చెప్పినప్పటికీ తెలంగాణ బీజేపీని విస్మరించారు. ఫస్ట్ ఒక వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆనాడు పార్టీలను పక్కన పెట్టి, జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సిద్ధించడమే లక్ష్యంగా ఆ రోజు బీజేపీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే, ఢిల్లీలో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని కోదండరామ్ గారు కూడా విస్మరించి, కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో ఆవిర్భావ పండుగల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆనాడు పార్టీలను పక్కన పెట్టి, జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సిద్ధించడమే లక్ష్యంగా ఆ రోజు బీజేపీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే, ఢిల్లీలో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని కోదండరామ్ గారు కూడా విస్మరించి, కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో ఆవిర్భావ పండుగల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది. రైట్, రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. తెలంగాణ అంటే బీఆర్ఎస్ది కాంగ్రెస్ పార్టీదేనా? తెలంగాణలో యావత్ భారతదేశంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బీజేపీ పాల్గొనలేదా? లేకపోతే ఇక్కడ బీజేపీ అంటే ఒకప్పుడు కేసీఆర్ భయపడ్డట్టు ఈరోజు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? గతాన్ని ఒక్కసారి మనం ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతనుకున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకే పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు కదా. ఆ రోజు కేసీఆర్ కూడా ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఏ కార్యక్రమాలు జరగని ప్రతిపక్ష పార్టీలను, ముఖ్యంగా బీజేపీ ఉన్న ప్లేస్కి రావాలంటే మొహం చాటేసేవాడు. గుర్తుందో లేదో, మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్కి జ్వరం వచ్చేది, మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్కి అప్సెట్ అయ్యేది హెల్త్. అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా బీజేపీకి ముఖం చాటేయాల్సిన అవసరం ఏముంది? ఇది అన్ని పార్టీలను పిలిచి సంబరాలు చేయాల్సిన విషయం కదా, పార్టీలకు అతీతంగా సంబరాలు చేయాల్సిన విషయం కదా. ఈరోజు లక్ష్మణ్ అడుగుతున్నట్టు, బీజేపీ నేత లక్ష్మణ్ అడుగుతున్నట్టుగా ఎందుకు బీజేపీ నేతలను ఆహ్వానం ప్రత్యేకంగా అందించి వాళ్ళ కోసం చైర్లను కేటాయించలేదు? ఎందుకు ఈ వివక్ష? గతంలో కేసీఆర్ చూపించిన వివక్షతనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చూపిస్తున్నాడు? తెలంగాణ ఇచ్చింది సోనియా, తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ అని మీరిద్దరు మాత్రమే, ఈ రాష్ట్రానికి మిగిలిన వాళ్ళ అవసరం లేదు అనేది మీ భావన, లేదా ప్రజల్లోకి తీసుకెళ్లే భావన? ఏ భావనతోటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దీనికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఒక పేపర్ స్టేట్మెంట్లో కూడా వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల కోసం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేతలను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతునిచ్చిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. ఢిల్లీలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదం పొందే సమయంలో కేసీఆర్ సభలో లేరని, బిల్లుకు ఓటు కూడా వేయలేదని అన్నారు. ఉద్యమ సమయంలో ఆత్మహత్యలను ఆపేందుకు బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కృషి చేశారని సంజయ్ చెప్పారు. ఆనాటి ఆత్మహత్యలకు సోనియా, కాంగ్రెస్ పార్టీలే కారణమని, గతంలో రేవంత్ కూడా సోనియాను బలిదేవత అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ని ఆహ్వానించడానికి ఉత్సాహం చూపిన బీజేపీ నేతలను కేసీఆర్ని ఆహ్వానించడానికి ఉత్సాహం చూపించిన రేవంత్ బీజేపీ నేతలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ బీఆర్ఎస్ విలీనానికి కేసీఆర్ అనూహ్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపణ కాగా,
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా మాట్లాడినరు. ఇది ఢిల్లీలో మీడియా వేదికగా మాట్లాడినరు. కరెక్టే కదా. గతాన్ని ఒకసారి తీసుకుందామా. ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ బలిదేవత అన్నమాట వాస్తవం కాదా? ఆ రోజు బలిదేవత అని ఇదే సోనియా గాంధీ గురించి మాట్లాడాడు. అండ్ కేసీఆర్ గురించి మాట్లాడుతుంది. ఆయన వల్ల వచ్చిందా తెలంగాణ ఆయన తీసుకొచ్చినా అని చెప్తాడు ప్రతిసారి అని కేసీఆర్ని పొట్టు తిట్టిండు. మరి ఇదే రోజు 10 సంవత్సరాల వేడుకల్లో కేసీఆర్ ప్రాధాన్యత గుర్తొచ్చిన రేవంత్కి బీజేపీ రాష్ట్ర నాయకుల్ని ఆహ్వానించాలని ఎందుకు అనిపించలేదు? గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం, త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాబోతుందని. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇక్కడ లొల్లి చేసి బీజేపీని తిట్టి ఎలాగో కేసీఆర్ గెలవడని తెలుసు కాబట్టి కేసీఆర్ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించుకొని ఏమంటారు అధిష్టానం సీట్ ఎక్కేసిండ్రు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అక్కడ అరవింద్ కేజ్రీవాల్కి మద్దతు తెలిపిండ్రు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కరెక్ట్ ఎంక్వైరీ జరుగుతుందని తెలిసినప్పటికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని బీజేపీ లేపింది కాబట్టి అది ప్రజల్లోకి వెళ్తే కేసీఆర్ ఓటు బ్యాంకు మొత్తం కూడా బీజేపీ వైపు మల్లుతుందని గ్రహించి కేసీఆర్ బీజేపీ ఒకటే అనే ప్రజల్లోకి నినాదం తీసుకెళ్తూ కేసీఆర్కి పడాల్సిన ఓటు బ్యాంకును తమ ఖాతాలో వేయించుకొని అధికారంలోకి వచ్చిండ్రు. నిజంగా 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పుల కుప్ప. 10 సంవత్సరాలలో వీళ్ళు చెప్పినవి ఒక 10ల సంఖ్యలో స్కామ్లు ఎన్ని చేసినా 1400 మంది ఆత్మ బలిదానాలకు కారణమైన పెట్రోల్ పోసుకొని అగ్గిపేట పట్టుకొని అల్లుడు నిలబడి రెచ్చగొట్టి పోరగాల సావుకు కారణమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి ఆ సభలో కూర్చొని అర్హత ఎంత ఉందో సుష్మా స్వరాజ్ ఆ రోజు బిల్లుకు ఆమోదించడంలోనే కానీ ఆ రోజు తెలంగాణ ఏర్పాటులో కానీ బీజేపీ పోషించిన కీలక భూమిక అండ్ వాళ్లకు ఆ స్టేజ్ మీద కూర్చొని అర్హత ఎందుకు లేదు? ఏమిటి వివక్ష? ఎందుకు ఈ వివక్ష? కేసీఆర్ నేర్పిన పాఠమా? లేదా అప్పుడు తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా గాంధీ అప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఎలాగైతే చెప్పిందో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీని ఎదుర్కోవాలంటే చాప కింద నీరులాగా కలిసే పోరాడదాం. అక్కడ కేజ్రీవాల్ కోసం ఎలాగైతే ఇక్కడ కవిత కోసం అలాగా అని అక్క పొట్టున కవితను తిట్టిండు కదా అక్క రేవంత్ అన్న. ఎలా కలిసి పోరాడతారు అంటే రాజకీయ నాయకులకు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అనుకుంటే తిట్టగలరు, అదే నోటితో పొగడగలరు. వీళ్ళు ఏదైనా చేయగలరు. బలిదేవతన్న సోనియా గాంధీని తెలంగాణ తల్లితో పోల్చట్లే ఈరోజు అమ్మిచ్చిందట. తప్పనిసరి పరిస్థితుల్లో బలిదానాలు పెరిగిపోతుంటే కేసీఆర్ పార్టీ విలీనం చేస్తాము, ఇక తెలంగాణ ఆంధ్ర రెండు మన గుప్పిట్లోనే ఉంటాయని అంటే అప్పుడు కదా తెలంగాణ ఇచ్చింది. ముందు నుంచి తెలంగాణ ఇచ్చిండ్రా? ఈరోజు బీజేపీ నేతలు అడిగే ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అది బండి సంజయ్ కావచ్చు, లక్ష్మణే కావచ్చు. వాళ్ళు అడిగే ప్రశ్నలు వాస్తవాలు. తెలంగాణలో ఏంటి వివక్ష? తెలంగాణ అంటేనే ఉద్యమగడ్డ. ఈ ఉద్యమగడ్డలో తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ఎంతమందిని స్టేజ్ మీద కూర్చోబెట్టిండ్రు? గతంలో కేసీఆర్ హయాంలోనైనా శ్రీకాంతాచార్యమ్మ వీళ్ళకు సంబంధించి కొంతమంది మాట్లాడేటోళ్ళు, ఎవరు మాట్లాడింది కూడా కనపడలేదు నాకైతే పెద్దగా. మీకు ఎవరికైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎక్కడైనా మిస్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నిన్న నాకు హెల్త్ బాగాలేక మొత్తం హాస్పిటల్లోనే ఉన్నా కాబట్టి. ఎవరైనా సరే తెలిస్తే అది కూడా చెప్పండి. ఎవరి కోసం చేసుకున్నారు? సోనియాని పిలిచి సోనియా గాంధీకి పెద్ద సన్మానం చేసి వీళ్ళ చరిష్మా చాటుకొని అయ్యో 7 లక్షల కోట్ల అప్పులు కుప్పుకున్న రాష్ట్రాన్ని మేము భరిస్తున్నాం, మేము మోస్తున్నామని రాబోయే రోజుల్లో చేయబోయే తప్పిదాలకు ఇవన్నీ కూడా బూచులులాగా చూపించడానికి తప్ప నిజంగా ఏం చేశారు? ఇందులో వివక్ష ఉంది అని మీకు అనిపిస్తుందా లేదా? ఆ విషయం చాలా క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కానీ, బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కానీ, అండ్ ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు అక్కడికి అమెరికా వెళ్ళి ప్రభాకర్ రావును కలిసి వచ్చాడని కాంగ్రెస్ పార్టీకి మంత్రికి తెలిసినప్పటికీ, పూర్తి వివరాలు ఉన్నప్పటికీ అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తూ హెచ్ఎండిఏలో వెనక ఉంది అసలు ఎవరిదని తెలవకుండా బాలకృష్ణ బెయిల్ మీద తిరుగుతుంటే, పేపర్ లీకేజ్కి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేటీఆర్ పిఏకి సంబంధం ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ అయిపోయాడు? గంజాయి మొక్కలు అని చెబుతున్నా బీఆర్ఎస్ పార్టీ అధినేతలకు తలుపులు ఎందుకు తెరిచారు? పదే పదే కాంగ్రెస్ పార్టీ త్వరలో బీఆర్ఎస్ ఎందుకు ఖాళీ అవుతుందని చెప్తున్నారు? త్వరలోనే మళ్ళీ మనం అధికారంలో ఉండబోతున్నామని
కేసీఆర్ ఎందుకు చెబుతున్నాడు? కేసీఆర్ని పొట్టున తిట్టిన రేవంత్ రెడ్డి కేసీఆర్ కోసం ప్రత్యేకంగా కుర్చీ ఎందుకు వేయించాడు? బీజేపీ నేతలను ఎందుకు ఆహ్వానించలేదు? ఇది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ప్రజలలో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం రేవంత్ రెడ్డే చెప్పాలి. మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.